ఫార్ములా కేసులో ఛార్జ్షీట్ రెడీ. ఈ వారంలోనే ఏసీబీ అధికారిక ప్రకటన. ఐఏఎస్ అరవింద్ కేటీఆర్ పైన చర్యల విషయంలో ఉత్కంఠ. మళ్ళా ఈ మధ్యలో కనిపించలే ఫార్ములా కేసు. ఫార్ములా ఈ కార్ కేసు కనిపించలే మధ్యలో. ఇక ఇప్పటి నుంచి మళ్ళీ ఒక నెల రోజులు, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ ఒక నెల రోజులు నడిపేయాలి. అసెంబ్లీ కాగానే మళ్ళీ సైలెంట్ కావాలి. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళా కాళేశ్వరం కేసు వచ్చేసింది. కేసీఆర్ లోపలికి పోయే ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ లోపలికి పోతాడు. హరీష్ రావు పైన గట్టి ఫోకస్ పెట్టిందని చెప్పి ఏముండదు. ఉద్దరం వచ్చాడు ఉత్తచాట అంతా. ఇదేదో చూద్దాం ఇక. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఛార్జ్షీట్ను దాదాపుగా సిద్ధం చేసినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. ఇందులో ప్రధాన నిందితుడు A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడగా తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొన్నది. గవర్నర్ కేంద్రం నుంచి అనుమతి, ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ప్రభుత్వ నిధుల వినియోగం, ఒప్పందాల ప్రక్రియలో భాగంగా మరి ఇద్దరు జైలుకి పోతారా చూద్దాం. నిజంగా అంత గట్స్ ఉందా కేంద్ర రాష్ట్ర సర్కారులకు? కేటీఆర్ను జైలుకి పంపించేంత గట్స్ ఉందా? ఇది ఫార్ములా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై 2024 ఇది 26 2024 డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. దర్యాప్తు చివరి దశకు చేరుకున్న తరుణంలో నిందితులపై చర్యలు తీసుకునే ప్రక్రియ వేగం పుంజుకున్నది. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గతేడాది నవంబర్లోనే ఆ గవర్నర్ నుంచి అనుమతి లభించింది. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ఏసీబీ తన పరిశీలన కొనసాగిస్తున్నాయి. అంతేకాకుండా A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై చర్యలకు కూడా డిఓపిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఆయన ఐఏఎస్, A2గా ఉన్న ఐఏఎస్ పైన మీరు చర్యలు తీసుకున్నారు, మరి A1గా ఉన్నోడి పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాడు ఎమ్మెల్యేగా ఉంటాడు, వాడు అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు, కానీ ఉద్యోగస్తుడు మాత్రం ఆయనను కంప్లీట్గా పక్కన పెట్టాలి. మందికి మంగళవారం, మనకు సోమవారం. చట్టాలు కూడా గిట్లనే పోడాయి దేశవ్యాప్తంగా. డిఓపిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ల బదిలీలో ఆయనకు పోస్టింగ్ దక్కకపోవడంతో చర్యలు తప్పవన్న సంకేతాలు వెలువడ్డాయి. అందుకు అనుగుణంగానే ఫిబ్రవరి 28న ప్రభుత్వంపై సస్పెన్షన్ వేటు వేసింది. సమగ్ర నివేదిక సిద్ధం. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన అనుమతులు, ఆర్థిక లావాదేవీలు, అధికారుల నిర్ణయాలపై ఏసీబీ అధికారులు విస్తృతంగా విచారణ జరిపారు. పార్లమెంట్ నిబంధనల ఉల్లంఘన, సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ అతిక్రమణపై ప్రధానంగా దృష్టి సారించారు. హెచ్ఎండిఏ ఫండ్స్ నుంచి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కంపెనీకి బ్రిటన్ పౌండ్ల రూపంలో జరిగిన చెల్లింపులు, నిర్వహణ కోసం 12 కోట్లు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు 1.10 కోట్లు, ఇలా మొత్తం 54.88 కోట్లు చెల్లింపులపై ఏసీబీ సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. అనేక మంది అధికారులను ప్రశ్నించడంతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పగడ్బందీగా ఛార్జ్షీట్ వేయబోతున్నారంట. దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో ఏసీబీ అధికారులు ఆ ఛార్జ్షీట్ను పగడ్బందీగా రూపొందించినట్లు తెలిసింది. న్యాయపరమైన ప్రక్రియలు ముగిసిన వెంటనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా కేటీఆర్, అరవింద్ కుమార్లను ఏసీబీ అధికారులు 2 సార్లు విచారించారు. ఇద్దరిని కలిపి విచారిస్తారని ఊహాగానాలు వినిపించినా అలా జరగలేదు. అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారించిన క్రమంలో ఆయన అప్రూవర్గా మారినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ 10వ సీజన్ నిర్వహణ కోసం అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుంచి నిధులు చెల్లించినట్లు జూలై 3వ తేదీన జరిగిన విచారణలో అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఇద్దరి వాంగ్మూలాలే కీలకం. ఎవరెవరిది చూద్దాం ఇప్పుడు. అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసి పదవి విరమణ పొందిన బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం కూడా ఈ కేసులో అత్యంత కీలకంగా
కానుంది. ఈ కేసులో ఏ త్రీ నిందితుడిగా ఉన్న ఆయన కేవలం మంత్రి సీనియర్ అధికారుల ఆదేశాల మేరకే పనిచేశామని స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వారంలో ఏసీబీ నుంచి అధికారిక సమావేశం వెలువడే అవకాశం ఉండగా కేటీఆర్ అరవింద్ కుమార్లపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి నిజంగానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? అరవింద్ కుమార్ పైన సస్పెన్షన్ వేటేసి కానీ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? బిఎల్ఎన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? మరి ఏం జరగబోతుంది? భారతీయ జనతా పార్టీతో ఏమైనా డీల్ కుదుర్చుకుంటున్నారా బీఆర్ఎస్? పొత్తులో భాగంగా రానున్న జిహెచ్ఎంసీని టార్గెట్ చేయడం కోసం డీల్ కుదుర్చుకొని దీనిపైన మళ్ళీ స్కిప్ చేసే ఆస్కారం ఉంటుందా? మరి నిజంగా రేవంత్ రెడ్డికి అంత గట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాం. నిజంగా అంత గట్స్ ఉన్నాయా? ఒకవేళ మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి చేసిన బినామీలు, రేవంత్ రెడ్డి సోదరులు చేస్తున్న అక్రమాలపై వాళ్ళు కూడా వెలికి తీసే ఆస్కారం ఉంటుంది కదా. అందుగురించే నువ్వు ఉన్నప్పుడు నువ్వు సంపాదించుకో, నేనున్నప్పుడు నేను సంపాదించుకుంటా, నీ మీద నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. కొన్ని రోజులు మనం ఒకటి అందరికీ బయటకు అర్థం కావద్దు, కానీ జర్నలిస్టులకు రాజకీయ నాయకులకు మాత్రం అర్థమవుతుంది. ఏముండదు రా నాయన, ఈ కార్ రేస్ లేదు,